సో వాట్ జుకర్బర్గ్ చేసింది ఆ స్టేట్మెంట్ దట్ వీఆర్ స్టాపింగ్ సెన్సర్షిప్, ఫ్యాక్ట్ చెక్ అని చెప్పగానే సెన్సర్షిప్ అని వచ్చింది ఇమీడియట్గా దాంతో నెక్స్ట్ వర్డ్. అంటే యు ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ సెన్సర్షిప్. కరెక్ట్. అండ్ దే షుడ్ బి ఎ కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ మెటా. నేను చెప్పట్లేదు, యూఎస్లో ఎప్పుడు చెప్తున్నాను క్లాస్ యాక్షన్ సూట్ వేయాలి ఫర్ వాట్ డ్యామేజ్ దే హ్యావ్ డన్, స్పెషలీ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ని. మన దేశంలో కూడా సాయి గారు ఈ దుకాణం బంద్ చేయడానికి టైం అయిపోయింది. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం, నేను దానికే మోదీ గారిని తప్పుపడతాను ఎప్పుడు, యూ షుడ్ గెట్ క్రాకింగ్ ఆన్ దిస్ ఫెలోస్. ఇప్పుడు మీరు ఎన్జిఓ మీద వెళ్ళి ఎన్జిఓలు వెంటబడి మీరు వాళ్ళ డొనేషన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, వీళ్ళ డొనేషన్ గురించి ఎంక్వైరీ చేయండి. జుబేర్కి డబ్బులు ఎక్కడి నుంచి ఎంక్వైరీ చేయండి. ధ్రువ్ రాతిని బ్యాక్ చేస్తున్న ఎవరైనా ఎంక్వైరీ చేయండి. డెఫినెట్గా మీకు వస్తుంది ప్రూఫ్ దాన్ని. అండ్ ఇట్స్ టైమ్ యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ షట్ డౌన్ చేయాలి. యూఎస్లో టిక్టాక్ బ్యాన్ అవుతుంది రేపటి నుంచి. ఆలోచించి మనం ముందే చేసేసాం ఇక్కడ. కరెక్ట్. సో వీ షుడ్ డూ సంథింగ్ వెరీ సిమిలర్. థ్రెటన్ చేయండి. మార్క్ జుకర్బర్గ్ ఎందుకు అపాలజీ చేశాడు, అట్లీస్ట్ వాళ్ళ ఇండియా టీం ఎందుకు అపాలజీ చేశారు, మేము తప్పు చెప్పాం. ఏం చెప్పారు, కోవిడ్ తర్వాత అన్ని దేశాల్లో ఎలక్షన్ ఓడిపోయారు, అక్కడ ఉన్న పార్టీలు ఓడిపోలేదు. భారతదేశంలో మోదీ గారు గెలిచారు కదా, ఆయనకు మెజారిటీ రాలేదు, అది ఇంకో మాట. కానీ ఈజ్ గవర్నమెంట్ ఇస్ దేర్ ఇన్ పవర్. అపాలజీ చేశారు, ఎందుకంటే ఇండియా ఇస్ ఎ హ్యూజ్ మార్కెట్ సాయి గారు.